ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలో భాగంగా సంవత్సరంన్నర కాకుండానే సూపర్ 6 అన్నీ కూడా అమలు చేసాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2.42 కోట్ల మంది మహిళలు సంక్షేమం కోసం ఏటా 2100 అంటే 2.100 కోట్ల భారం పడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేసిన విషయాన్ని కూడా నేను మరొకసారి మా మహిళా సోదరీమణులకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు సుమారుగా 10 కోట్లకు పైగా మహిళలు ఈ ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకున్న విషయాన్ని కూడా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా దాదాపుగా 400 కోట్లకు పైగా మహిళలు లబ్ధి పొందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి మా అక్క చెల్లెమ్మ కుటుంబానికి దాదాపుగా 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా అయిన విషయాన్ని కూడా నేను ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నా. అంతేకాకుండా మరొక బృహత్తరకరమైనటువంటి పథకం ఆటో డ్రైవర్ల సేవలు మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మొన్న 4వ తారీఖున చాలా లాంఛనంగా గౌరవ సీఎం గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ప్రారంభించుకోవటం జరిగింది. వైసీపీ టైంలో మరి ఆటో డ్రైవర్లకి వాళ్ళు ఇచ్చింది 10,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. కానీ వాళ్ళు చాలా తక్కువ మందికి ఇచ్చారు. మేము ఏదైతే హామీ ఇచ్చామో 15,000 ఇస్తామన్నాం, దాన్ని మేము చాలా తక్కువ టైంలోనే అమలు చేసాం. వాళ్ళ ఆటో డ్రైవర్లకి 10,000 అమలు చేయడానికి దాదాపు 3 సంవత్సరాల పైన తీసుకున్నారు వాళ్ళు. కానీ మేము 15 నెలల్లోనే ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని 15,000 ప్రతి ఒక్క సోదరుడికి కూడా ఘనంగా ఇచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసిన విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఈ రోజున చూస్తే జగన్ గారి యొక్క పాలనలో ఆటో డ్రైవర్లపై పడ్డ ఖర్చు కనుక ఒక్కసారి చూస్తే సంవత్సరానికి డీజిల్పై 14,000 నష్టపోయారు ఆటో డ్రైవర్ల సోదరులు. అంతేకాకుండా ఆటో రిపేర్లని ఇతర పనులు వీటి వల్ల 15,000 రూపాయలు నష్టపోయారు ఆటో సోదరులు. ఎందుకంటే రోడ్లు అవన్నీ కూడా వేయలేదు కదండి, ఎక్కడికక్కడ గుంతలు పడిపోయిన రోడ్లలో వాళ్ళు ప్రయాణం చేయటం, ఎంతోమందికి యాక్సిడెంట్ అవ్వటం, వాళ్ళ ఆటోలు రిపేర్లు కావటం, ఇవన్నిటి వల్ల వాళ్ళ సంవత్సరానికి 15,000 నష్టపోయారు జగన్ గారి టైంలో. అదేవిధంగా జరిమానాలు, ఈ పోలీసుల జరిమానాలు అవన్నీ 10,000 వరకు కూడా సంవత్సరానికి ఆటో డ్రైవర్లు నష్టపోయారు జగన్ గారి గవర్నమెంట్లో. అన్న క్యాంటీన్ల రద్దుతో 20,000 రూపాయల నష్టపోయారు ప్రతి ఆటో డ్రైవర్ సంవత్సరానికి. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు 5 రూపాయలకే మనం మంచి పౌష్టికాహారంతో ఫుడ్ పెట్టేవాళ్ళం. 3 పూట్ల కూడా పెట్టేవాళ్ళం, లేదా వాళ్ళు 2 సార్లు తిన్నా కూడా వాళ్ళకి ఆదా కదండి. అట్లాగా అన్న క్యాంటీన్లు జగన్ గారి టైంలో తీసేయటం బట్టి మరి దాదాపుగా 20,000 రూపాయల సంవత్సరానికి ఆటో సోదరులు నష్టపోయారు జగన్ గారి గవర్నమెంట్లో. కల్తీ మద్యం ద్వారా జగన్ గారి గవర్నమెంట్లో ఆటో సోదరులు 24,000 రూపాయలు ఒక్కొక్క ఆటో సోదరుడు సంవత్సరానికి నష్టపోయారు ఆ జే బ్రాండ్ కల్తీ మద్యం ద్వారా. ఈ విధంగా చూస్తే ఒక్క ఆటో సోదరుడు జగన్ గారి గవర్నమెంట్లో 83,000 రూపాయలు సంవత్సరానికి నష్టపోయిన విషయాన్ని నేను ఒక్కసారి మా ఆటో సోదరులకు తెలియజేస్తున్న, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. కూటమి ప్రభుత్వంలో మరి ఆ ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవర్లకు ఆర్థిక లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జగన్ గారి హయాంలోనే చూస్తే 10,000, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15,000, అంటే 5,000 రూపాయలు మనం అదనంగా ఇస్తున్నాం. జగన్ గారి టైంలో 2.60 లక్షల మందికి ఇచ్చారు వాళ్ళు. మనం ఈ రోజున 2,93,000
2.90 లక్షల మందికి ఇస్తున్నాం. ఇంకా మనం దాదాపుగా 30,000 పైచీలకు అదనంగా ఇస్తున్నాం. వాళ్ళు 2.5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలకు అమలు చేస్తారు. మనం 15 కూటమి ప్రభుత్వం 15 నెలల్లోనే అమలు చేస్తున్నాం. వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు 250 కోట్లే పెట్టారు జగన్ గారి టైంలో ఆటో డ్రైవర్ల కోసం. కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 436 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికి. అంటే దాదాపుగా 176 కోట్లు అదనంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సోదరుల కోసం ఖర్చు పెడుతున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా మరి జగన్ గారి టైంలో మరి డీజిల్ పెట్రోల్ ధరలు ఎలా పెరిగిపోయినాయో, మనం నిత్యావసర ధరలు ఎలా పెరిగిపోయినాయో మనం అందరం కూడా చూసాం. ఆ విధంగా 10 నుంచి 20కి పెంచేశారు. అప్పుడు 2019లోనే చూసుకుంటే మరి డీజిల్ ధర ఎంత ఉండేదండి? అప్పుడు 70 రూపాయలు ఉండేది. వీళ్ళు ఎంత ఎక్స్ట్రా 20 రూపాయలు పెంచేశారు. మనం వచ్చిన తర్వాత తగ్గించాం. అంతేకాకుండా అన్న క్యాంటీన్లు అప్పుడు రద్దు చేస్తారు. మళ్ళీ మనం వాటిని పునఃప్రారంభించాం. దాదాపుగా 204 క్యాంటీన్స్ మనం కొత్తగా పెట్టి అందరికీ కూడా 5 రూపాయలకే మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని కూడా నేను తెలియచేస్తున్నానండి. మరి జగన్ గారి టైంలో గుంతలు ఎక్కడ చూసినా రోడ్లు పాడైపోవటం, గుంతలు పడిపోవటం, యాక్సిడెంట్లు అవ్వటం, చాలా ప్రాణాలు పోవటం, లేకపోతే పార్షియల్గా డ్యామేజ్ అయిపోవటం. సో ఇట్లాంటివి చాలా ఘోరాలు జరిగినాయి. ఎందుకంటే వాళ్ళ రోడ్లు వేయలేదు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనం చక్కగా గుంతలు పడిన రోడ్లన్నీ కూడా బాగు చేస్తున్నాం, కొత్త రోడ్లు వేస్తున్నాం అనేసి కూడా మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ప్రతి గ్రామానికి కూడా రాబోయే రోజుల్లో రోడ్లు వేస్తాం అనేసి కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అండి, మరి సూపర్ 6లో ఫస్ట్ది యువగళం పాదయాత్రలో గౌరవ లోకేష్ బాబు గారు హామీ ఇచ్చినటువంటిది 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,71,000 మందికి మనం ఈ రోజున ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. 4,71,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాస్ కండక్ట్ చేయటం విషయంలో కానివ్వండి, మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకురావటంలో కానివ్వండి, మరి డిఎస్సి టీచర్ పోస్టులు 16,000 పైచీలకు టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎస్ఐ పోస్టులు భర్తీ చేసిన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా మేము వచ్చిన తక్కువ టైంలోనే ఇవన్నీ కూడా భర్తీ చేసి దాదాపుగా 4,71,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన మాట ప్రకారం భర్తీ చేశామనేసి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం.